హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అనేది మండే రోజు వ్లాగ్ అనమాట ఇది. సో ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం షాప్ దగ్గర ఆగి కొబ్బరికాయ గిన్నె కొంటున్నాం అనమాట. పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ అభిషేకం చేయడానికి. సో శివాలయం కదా, వెళ్ళేటప్పుడు అంటే వెళ్తే ఒకవేళ పంతులు ఉంటే అభిషేకం చేయొచ్చు అనుకుంటున్నాం. సో ఇక్కడ రోడ్డు ఉందన్నమాట, చూసేయండి రోడ్డు ఉంటుంది. సో పక్కన చెట్లు ఉన్నాయన్నమాట. చెట్లకి శివుడికి పెట్టే పూలు అంట అవి, నాకు కూడా తెలియదు అవి ఏం పూలు. సో మా అత్తమ్మ తెంపింది. సో మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. పైన ఉంటాడు అనమాట దేవుడు అనేది. సో పక్కకు మొత్తం బండ పైన దేవుడు అనేది ఉంటాడు అనమాట. శివాలయం చాలా బాగుంది, వ్యూ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. అక్కడ వెదర్ కానీ గాలి అయితే మస్తు వస్తుంది. ఎండాకాలమైనా వానాకాలమైనా అదే గాలి వస్తుందంట. సో చూడండి, కొంచెం దూరం ఏమో రోడ్డు ఉంటుంది, కొంచెం దూరం నుంచి మెట్లు ఉంటాయి అన్నమాట. సో వ్యూ చూడండి, పక్కకి చెట్లు, కొండ, అక్కడ బండలు. సో ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కాలి. ఏమంతా ఎక్కువ లేవండి, మామూలుగానే ఉన్నాయి, ఎక్కొచ్చు ఎవరైనా. సో ఫాస్ట్ స్పీడ్గా పెట్టినా అనమాట, కొంచెం లెంతీ అవుతుందని. చూడండి, పాతకాలపు టెంపులే, కాకపోతే ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు స్టెప్స్ అవన్నీ కట్టినప్పుడు స్టెప్స్ అవన్నీ లేకుండా అనమాట. సో చూడండి, ఇక్కడ బండలు చూపిస్తున్నాయి. బండ అంటే పగలగొడుతున్నాను అనమాట, అంటే వాడతారు కదా ఇండ్లగిన. సో అట్లా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. సో వ్యూ చూడండి ఎలా ఉందో, టెంపుల్ వ్యూ అనమాట ఇది. సో ఇక రాగానే మేము ప్రదర్శనలు స్టార్ట్ చేసినాం అనమాట. సో టెంపుల్ క్లోజ్ ఉందన్నమాట. సో అదే ఊర్లో ఒకళ్ళ ఇంట్లో ఉంటుందంట తాళము. సో అక్కడ నుంచి తీసుకొచ్చాం మేము తాళం అనేది. పంతులు గారు వెళ్ళిపోయారండి, మేము చాలా లేట్ వెళ్ళాం. మినిమం 10 అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. సో మార్నింగే వెళ్ళిపోతాడంట 8, 9 లోపు. సో ఇక్కడ ఇక మేమే టెంపుల్ చుట్టాల వాళ్ళు ఉంటే ఓపెన్ చేశారు. సో చూడండి, ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నాము. మా యాపిల్ చూడండి, టెంపుల్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళ బాబాయ్ టెంపుల్ ఓపెన్ చేస్తున్నాడు. సో అక్కడ గడుకోసారి అక్కడికి వెళ్తున్నాడు అనమాట. మేమేమో ప్రదర్శనలు ఇంకా 5 అవ్వలేదని తీసుకొస్తున్నాం. సో ఇంత క్యూట్గా మొక్కుకుంటే చేస్తున్నాడు చూడండి, ఓం నమ శివాయ అనుకుంటే చేస్తున్నాడు. యాపిల్ అని క్యూట్గా నడుస్తున్నాడు. అగో చూడండి, పరిగెడుతున్నాడు, నడుస్తున్నాడు, అస్సలు వినట్లేదు. అక్కడ కూడా అల్లరి చేస్తాడు, చాలా అల్లరి చేస్తాడు. సో ఇక్కడ టెంపుల్ అనేది ఓపెన్ అయింది చూడండి. శివుడు ఎంత బాగుందో, దేవుడు అయితే చూడండి ఎంత పవిత్రంగా ఉన్నాడు. సో చూపిస్తాను చూడండి, మీరు లోపలికి వెళ్ళడం. అగ్గు ఎంత బాగున్నాడు కదా దేవుడు అనేది, మంచి అలంకరించారు. సో మేము ఇక్కడ పెరుగు ప్యాకెట్ అవన్నీ తీసుకెళ్ళినాం కదా, పెరుగు, పాలు, వాటర్. సో మేము ఇక్కడ అభిషేకం చేస్తున్నాం అన్నమాట. సో పువ్వులు తీసుకుపోయిన పువ్వులు అన్నమాట. పెడుతున్నాడు మా యాపిలే చూడండి, పెట్టు అని అంటున్నాడు. సో అతనితో పెట్టించామండి మేము పువ్వులు అనేది. సో మొక్కుతున్నాడు, ఇవి ముడుతుండు అవి ముడుతుండు అన్నీ తీస్తుండు అక్కడ కూడా. సో ఇక్కడ మేము పైన ఇట్లా ఉంది కదా స్నేక్ది, సో దాని మీద చేసినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ శివుని మీద పోస్తే అంత అలంకరణ అవుతుందని. సో చూడండి, ఇక్కడ మేము అభిషేకం చేస్తున్నాము, పెరుగుతో చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పెరుగు, సో చుట్టూ కూడా పోసినాం అన్నమాట. పెరుగు ప్లస్ నెక్స్ట్ పాలు వాటర్ తోటి కడిగాక మళ్ళీ పాలతోటి చేసినాం అన్నమాట. సో మళ్ళీ అంతా క్లీన్ చేసినాం నీట్గా, మళ్ళీ నీట్గా ఉండాలి కదా అని మళ్ళీ యథావిధిగా వాటర్ ఫెసిలిటీ బాగుంది అక్కడ, పక్కకే ట్యాప్ ఉందన్నమాట. సో మంచిగా వాటర్ తెచ్చి అంతా క్లీన్ చేసేసినాం అనమాట నీట్గా, ఫస్ట్ ఎలా ఉందో అలా. సో ఇప్పుడు పాలతోటి చేస్తున్నాం అనమాట. పెరుగు అయిపోయింది, వాటర్ అయిపోయింది. సో కొంచెం చక్కెర కూడా వేయాలంట, అంటే ఏమో అంటారు కదా, పంచామృతం అంటారు కదా, సో ఆ టైప్ అన్నమాట. సో ఇక్కడ చక్కెరతోటి కూడా అభిషేకం చేస్తారంట, నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇక మా అత్తమ్మ వేస్తుంది చక్కెర. సో నేను కూడా చేయబట్టుకున్నాను అనమాట. సో చూడండి, చుట్టూ వేసి
మాకు ఎంతో పుణ్యం చేసుకుంటే అదృష్టం అండి. మాకు చాలా అదృష్టం అనిపించింది నిన్నైతే. మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. చాలా అంటే చాలా. ఎందుకంటే దగ్గర దాకా పోవుడే అసలు గ్రేట్ అనమాట. ఇంకా మేము ఈ అభిషేకం చేసాక మాకు చాలా అంటే చాలా నచ్చింది నిన్న. ఆ దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చిండు. సో ఇక్కడ వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసినాం. మళ్ళీ విధిగా ఫస్ట్ ఎలా ఉందో అలా. ఎందుకంటే మళ్ళీ అంత అలంకరించినాక కూడా అట్లా వేస్తే కొంచెం నీట్గా ఉండదు కదా. సో మేము మంచిగా మళ్ళీ చూడండి ఎంత నీట్గా మళ్ళీ వేసేసినాం అనమాట. ఫస్ట్ ఎలా ఉందో అలా. సో ఇక్కడ ఇక తెచ్చిన పువ్వులు పసుపు కుంకుమ ఉంటుంది కదా, అవన్నీ పెట్టేసినాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఆయిల్ దీపం ఆయిల్ ఒత్తులు అవి తీసుకెళ్ళినాం అనమాట. సో ఇక్కడ ఆయిల్ పోసి ఒత్తేసినాం అనమాట. ఇక్కడ పైన దీపం ఇక మా యాపిల్ బొట్టు పెట్టుకోమంటే వద్దు వద్దు అంటుంది. సో అనగబట్టి పెట్టినాం అనమాట. చూడండి. సో మేము ఇగో ఇక్కడ ఇక్కడ నందీశ్వరునితో ఎలా ఆడుతున్నాడో చూడండి యాపిల్. ఆయనకు మంచిగా నచ్చిందండి ప్లేస్ అనేది. సో మంచిగా ఆడుతున్నాడు. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా మొక్కుతున్నాడు, దాంతో ఉంటున్నాడు అనమాట. కవ్వు కవ్వు అని అంటుండు, ఆయనకు తెలియదు కదా. సో చూడండి మొక్కుతున్నాడు, దాంతో ఆడుతున్నాడు, ఎక్కుతున్నాడు, మంచిగా ఎంజాయ్ చేసిండు. అక్కడ మంచిగా ఉంది ప్లేస్ అనేది, ఎక్కువ ఉంది కదా, చాలా ఎంజాయ్ చేసిన అనమాట మంచిగా. సో మాకు కూడా మంచిగా అనిపించింది అక్కడ. చూడండి ఇక్కడ నేను కూడా ఇట్లా చెవుల మధ్య నుంచి శివుడిని చూడాలంటే నన్ను అస్సలు తీ అని అంటున్నాడు. చూడని ఇస్తలేడు అనమాట. నేను మొక్కితే మళ్ళీ మొక్కుతున్నాడు. సో నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాడు. ఇక నన్ను టచ్ కూడా ఏనిస్తలేను అనమాట. సో ఇక్కడ చూడండి శివుడు నందీశ్వరుడు ఎంత బాగున్నారో కదా. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇదే అండి మా బ్లాగ్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.